మరియు మన రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు గారి మీద అనేక దుష్ప్రచారాలు వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరంటే మీలో గోల్డెన్ స్పూన్ దొరుకుతుంది? అందరూ నిక్కర్లు వేసుకొని తిరిగిన వాళ్ళే. రాజకీయానికి వచ్చాక తెల్ల చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు. కాదని మీరు చెప్పగలరా? పాఠశాలలో ఇసుక తోలి రాత్రిపూట డంపింగ్ ఎట్లా చేయాలని చూసుకున్నారు కాదా? చేయలేదా? అక్కడ స్టూడెంట్స్ ఆపి స్థానికులు గొడవ చేయలేదా? ఎవరు రౌడీలు? వెంకయ్య గారి పాలెంలో కత్తులతో దాడులు చేశారు టీడీపీ సింపథైజర్లని. ఎవరు రౌడీలు? చేసింది ఎవరు? దాడి చేసింది ఎవరు? మీకు తెలియదా? వైసీపీ వాళ్ళు కాదా? మా వార్డు 7వ వార్డులో కలగయ్య వాళ్ళ కూతురు అన్న భార్యని ఇంట్లో నుంచి అల్లగొట్టాడు. నేను తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయమని సిఐ గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి చెప్తే ఈ పూట అప్పుడు ఒప్పుకున్నారు. ఈ పూట కూడా ఏమి జరగల, వాళ్ళకి న్యాయం జరగల. వాళ్ళు భయపడితే బతుకుతున్నారు. ఎవరు రౌడీలు? మరి ఈ రోజు కూడా ఈ మత్స్యకార సభ జరిగింది కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఆర్లో. అప్పుడు మీడియా వాళ్ళని వీడియోలు తీయొద్దని బెదిరించారా లేదా? ఎందుకు? మత్స్యకార ప్రముఖులు ఏం చేశారయ్యా వైసీపీ వాళ్ళు? మాకు బోట్లు ఇచ్చారా, వలలు ఇచ్చారా, మాకు ఏ విధంగా ఆదుకున్నారు అని ఆ రోజున మిమ్మల్ని నిలదీసినందుకు మీరు వాళ్ళని బయటికి నెట్టేశారా లేదా? మీడియా వాళ్ళని కూడా వీడియోలు తీయకుండా ఆపేసి వాళ్ళని నెట్టేశారా లేదా? ఎవరు రౌడీలు? ఎవరిని అంటున్నారు మీరు? ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? మరి ఆ రోజు డిక్లరేషన్ రాయడానికి ఆయన డిక్లరేషన్ సంతకం పెట్టలేదు. కానీ ఈ రోజున వేద పండితుల ద్వారా దీవెనలు పొందుతున్నాడు. ఎందుకయ్యా? ఎవరిని మోసం చేయడానికి? తిరుమలలో ఏం చేశావు? తిరుమలలో ఇంతకు నువ్వు ప్రభుత్వం నువ్వు సీఎం కాకముందు తిరుమల ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కారణం ఎవరు? కాపు కార్పొరేషన్ నుంచి ఇప్పటికి మాకు కూడా డబ్బులు రావాలి. ఏమైంది? ఆ నిధులు ఎటుపోయినాయి? దేవాదాయ శాఖ నిధులు ఎటుపోయినాయి? ఆ నిధులు ఎటు మళ్లించావు? నీకేం హక్కు ఉందని మళ్లించావు? స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, మీరేం చేస్తారో బంపర్ మెజారిటీతో రాజకృష్ణారెడ్డి గారిని మేము గెలుపుకుంటున్నాం. మిమ్మల్ని ఈ పార్టీ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. బయట పట్టానికి భయపడుతున్నారు. కానీ స్వతహాగా గుండెల్లో ఉన్నది కావ్యకృష్ణారెడ్డి, టీడీపీ సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిచ్చారా ఎక్కువ ఇళ్ళు? ఎందుకు ఆపారు? అవి తుప్పు వాటికి చెదల బట్టి నాశనం అయిపోయింది. ఎందుకు ఆపారయ్యా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాటిని ఆ అర్హులకి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏ పథకాలు మీరు సక్రమంగా వాళ్ళకి అందజేయగలిగారు? మీ వాళ్ళకి, మీ అనుచరులకి, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి. ఇక అంగన్వాడీలు వాళ్ళ పాపం వాళ్ళ హక్కుల ద్వారా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ ఎస్మా ప్రయోగం చేసేసారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టిన పాపానికి విపరీతంగా అతను స్వచ్ఛందంగా చెప్పాడు, వీళ్ళు వైసీపీ కార్యకర్తలని. అసలు అంత దారుణం జరుగుతుంది. సరే, వైసీపీ కార్యకర్తలో కాదు, అది పక్కన పెడదాం. ఎమ్మెల్యే గారు, మీరు ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏమి చర్యలు తీసుకున్నారు? ఆపకుండా ఏం చేస్తున్నారు? నరకటాలు, చంపటాలు, బెదిరించటాలు, కొట్టటాలు, అదేమంటే పథకాలు ఆపేస్తాం. ఎవరి పథకాలు? నీ తాత ఇచ్చిన సొమ్మ? ఎవరి వాళ్ళు? అది ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ కట్టే వచ్చిన సొమ్ము. నువ్వేం దాచుకోలేదే, నీ నిధి నుంచి తీసి ఇవ్వట్లేదే. ఎందుకు ఆపుతావు నువ్వు? ఎవరో నువ్వు ఆపటానికి? బెదిరిస్తావా? అరే 6,000 రైతులకి మన మోడీ గారు ఇస్తున్నారు, నువ్వేమిస్తున్నావు? అనిపించు. స్టిక్కర్ ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మా ఎత్తున్నట్టుగా స్టిక్కర్ వేసుకుంటున్నావు. పక్కింటోడు పిల్లాడిని వెతుకొని ముద్దులాడినట్టు. సిగ్గుండాలి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి, ప్రతాపన్న, నాకు వ్యక్తిగతంగా నీ మీద ఎలాంటి విభేదం లేదు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నా, ఈ రోజున నువ్వేం చేశావు? ఎక్కడ రోడ్లు బాగు చేశావు? తొమ్మిది రోడ్డు కానీ, ముస్లిం రోడ్డు కానీ, అసలు ఏ రోడ్డు బాగుంది? ఎక్కడ బాగుంది? నువ్వు పరిపాలనలో డ్రైనేజీ కంపు కొడుతుంది. అటు ఒక్క చిన్న వర్షం వస్తే చాలు రోడ్లన్నీ నీరు నిలిచిపోతాయి. ఎన్నిసార్లు నేను మీడియాలో మీకు మొత్తుకున్నాను, అధికారులకి వినతి పత్రాలు ఇచ్చాను. పట్టించుకున్నావా? కావాలని కనకపట్నం మీరు ఎవరైనా చూసారండి? ఎక్కడ చూసారా? నాకైతే కనపడలేదు. మీరు చూసారా? చూస్తే చెప్పండి. ఎవరైనా భూతద్దం వేసుకుని
చెప్పుకోవడానికి సిగ్గుండాలండి. మళ్ళీ కల్పించి ఏం పెడతామని ఇప్పుడు చేసింది చాలదా? ఒక బలిజలని గారులని కాదు, ఒక ఇంకొక క్యాస్ట్ అని కాదు, ఇంకొక మతం అని కాదు, ఎవరికి ఏం చేసావంటే నువ్వు? ఎవరికి ఏ విధంగా కనిపెట్టడం చేసావు? ఇక్కడ ఏం అభివృద్ధి చేసావు? మేము అది చేసాము ఇది చేసామని ఊదర కొడుతున్నావే, పలానా చేసామని చెప్పు. రైతులు ఏడుస్తున్నారు ఈ పూట. ఏదో పాపం మోడీ గారి దయ వల్ల 6,000 అన్నా వస్తున్నాయి. పెన్షన్లు పెన్షన్లు ఎక్కడున్నాయి? పెన్షన్లు ఉద్యోగులు జీతాలు ఒకటో తారీఖు ఇస్తున్నావా? ఇవ్వగలిగావా? ఏం ప్రభుత్వం అయ్యా ఇది? ఇది ఉంటే అంత ఊడితే అంత. మీరు విజిటింగ్ కార్డు తప్ప నాయకుడిగా పనికిరారు. కాబట్టి మలిశెట్టి అన్న గారు ఎవరినన్నా చంపారా? ఎవరు ఆస్తారన్న కొల్లగొట్టుకున్నారా? లేకపోతే ఎవరినన్నా మత మార్పులు గిత మార్పులు చేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారా? ఏం చేశాడు మలిశెట్టి అన్న? ఎవరికంటే రౌడీ ఆయన కావ్య కృష్ణారెడ్డి గారు ఏం చేశారని? గ్రాబుల్ మాఫియా చేయలేదే, ఇసుక దందాలు చేయలేదే, మరి ఎవరు ఆస్తులో పక్కన కలుపుకోలేదే, ఎక్కడా ఎవరిని పీడించలేదే. ఏ విధంగా రౌడీలు? ఎవరు రౌడీలు? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాస్త ప్రజలందరూ చూస్తానే ఉన్నారు, అందరికీ తెలుసు. దయచేసి మీరు ఇక విశ్రాంతి తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకుంటే కావ్య కృష్ణారెడ్డి గారు పాలన అంటే ఏంటో చేసి చూపిస్తారు. ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో చేసి చూపిస్తారు. ఛాలెంజ్ సయ్యా.